రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్కి ఒక బిగ్ అప్డేట్. ఇప్పటి వరకు మనం రాయల్ ఎన్ఫీల్డ్లో 350cc ఇంజన్స్ చూసాము, 450 చూసాము, 650 కూడా చూసాము. అయితే రాయల్ ఎన్ఫీల్డ్లో ఇప్పుడు 750cc తోటి ఒక వెహికల్ రాబోతుంది. అదే కాంటినెంటల్ GT 750. ఈ బైక్లో వచ్చేసరికి 750cc ఉన్న ఇంజన్, 55 హార్స్ పవర్ ఉన్న పవర్, 65 న్యూటన్ మీటర్ టార్క్ తోటి ఈ ఇంజన్ని డిజైన్ చేశారు. అలానే ఓల్డ్ కేఫ్ రేసర్ లుక్స్ని మెయింటైన్ చేస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైక్ని డిజైన్ చేసింది. ఫ్రంట్ సైడ్ మనకి సర్కిల్ షేప్ హెడ్ ల్యాంప్, దాంతోపాటుగా మనకి ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అలానే ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ డిస్క్లు, వైబ్రీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు. రేర్ సైడ్ ట్విన్ షాక్ అబ్జార్బ్స్ ఇచ్చారు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మనం లేటెస్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్లో చూస్తున్న హిమాలయన్, గొరిల్లాలో ఏదైతే మనం సింగిల్ ప్యాడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో అలాంటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఇందులో డిజైన్ చేశారు. ఇలాంటి హై పవర్ఫుల్ వెహికల్ 2026 ఎండింగ్లో కానీ లేదంటే 2027 స్టార్టింగ్లో కానీ ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరేమనుకుంటున్నారు? కొత్తగా వస్తున్న ఈ కాంటినెంటల్ GT 750cc అనేది సక్సెస్ అవుతుందా, లేదంటే పాత 650cc ఇంజన్సే బెటర్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.